ఈరోజున మీకు 4 విషయాలు గుర్తు చేయాలని ఇష్టపడుతున్నాను. ఒకటి, జ్ఞానము కలిగి నడుచుకునవలనని. రెండవది, పరిశుద్ధత కలిగి జీవించాలని. మూడవది, సమర్పణ కలిగి సజీవ యాగముగా దేవుని కొరకు బ్రతకాలని. నాలుగవది, ఆత్మపూర్ణులై ఉండాలని. ఈ 4 విషయాలు ఈ రోజున క్లుప్తంగానే మీకు చెప్పి ముగించాలని ఇష్టపడుతున్నాను. ఆమేన్, హల్లెలూయా. ఈ 4 విషయాలు కూడా మానవుని ఎడల దేవుడు కలిగి ఉన్న చిత్తము. ఆమేన్, హల్లెలూయా. మీకు అర్థమైంది కదా? మానవుని ఎడల దేవుడు కలిగి ఉన్న చిత్తము. దేవుని యొక్క చిత్తము ఏంటిదంటే మానవుని ఎడల జ్ఞానము కలిగి నడుచుకోవాలని, పరిశుద్ధత కలిగి జీవించాలని, సజీవ యాగముగా దేవునికి సమర్పించుకోవాలని, ఆత్మతో ఆత్మపూర్ణులై నింపబడి ఉండాలని. ఇది దేవుని యొక్క చిత్తము. ఆమేన్, హల్లెలూయా. దేవుని యొక్క చిత్తము. ఈ సమయంలో దయచేసి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం చదవండి దయచేసి. రైట్, చాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగల దేవా, నీకు వందనాలు. చదవబడిన లేఖన భాగమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ నీవే మాతో మాట్లాడండి. నీ మెలైన స్వరం ద్వారా మాతో మాట్లాడండి. కాలుగున్న మా హృదయాలను నీ వాక్యం చేత నింపుమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. స్తోత్రం. మరొకసారి కూడిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో చదువుకున్న లేఖన భాగం గురించి మనము క్లుప్తంగా ఆలోచన చేద్దాం. నేను 4 మీకు రిఫరెన్స్ ఇస్తాను. మనము ఆ 4 విషయాలు మనము మాట్లాడుకుందాం. ఇక్కడ రాయబడినటువంటి మాట, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు. ఈ బాక్స్ కొంచెం దింపనా. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్, హల్లెలూయా. ఇంకో కొంచెం దింపండి. రైట్, ఆమేన్, హల్లెలూయా. వస్తుంది కదా? రైట్, ఓకే. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ఉద్దేశము మానవుని ఎడల ఏమై ఉన్నది అంటే అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనుడి. నిజంగా దేవుని బిడ్డలారా, జ్ఞానము అనేది చాలా అవసరమై ఉన్నది. జ్ఞానము అనేది ప్రతి ఒక్కరికి కావాలి.
బైబిల్ గ్రంథంలో జ్ఞానం గురించి చాలా విషయాలు వ్రాయబడి ఉన్నవి. కానీ దేవుడు అంటున్నాడు, జ్ఞానుల వల్లే అజ్ఞానం వల్లే కాక జ్ఞానుల వల్లే నడుచుకొనుడి అంటున్నాడు. అంటే చూడండి, ఈ యొక్క ఎఫెసీ పత్రికలో మనం చదువుకున్నాం కదా, ఆ యొక్క సంఘము నులివెచ్చని స్థితిలో ఉన్నట్టుగా మనం గమనించవచ్చు. ఆ నులివెచ్చని స్థితిలో ఉన్నప్పుడు అక్కడ భక్తుడు ఆ సంఘముతో మాట్లాడుతున్నాడు. దినములు చెడ్డవి, సమయం పోనీయకండి, సద్వినియోగం చేసుకోనండి, అజ్ఞానులు కాదు జ్ఞానుల వల్లే నడుచుకోనండి అని మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ యొక్క జ్ఞానముగా నడవడం అనేది దేవుని యొక్క చిత్తమై ఉన్నదని ఇక్కడ రాయబడి ఉంది. ఆమె హల్లెలూయా. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. ఆమె హల్లెలూయా. ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. ప్రభు యొక్క చిత్తము ఏంటిదంటే జ్ఞానముగా నడుచుకోవడము, జ్ఞానముగా నడుచుకోవడము, జ్ఞానవంతులుగా జీవించాలని, జ్ఞానము కలిగి జీవించాలని దేవుని యొక్క ఉద్దేశము. మరి ప్రభు దగ్గర ఉన్నటువంటి మనము, ప్రభువును నమ్ముకున్నటువంటి మనము, మన ఆత్మ జీవితంలో మనం ఏ విధముగా జీవిస్తూ ఉన్నాం? దేవుని యొక్క సన్నిధానంలో భయభక్తులు కలిగి ఉండడము జ్ఞానమునకు మూలము. ఆమేన్ హల్లెలూయా. ఏమి కలిగి ఉండడము? భయభక్తులు కలిగి ఉండటము జ్ఞానమునకు మూలము. మరి మన ఆత్మీయ జీవితంలో దేవుని యొక్క ఉద్దేశము ప్రతి ఒక్కరు కూడా జ్ఞానము కలిగి జీవించాలని, జ్ఞానము కలిగి బ్రతకాలని దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క చిత్తము. మన యొక్క దేవుని యొక్క చిత్తాన్ని మనం గ్రహిస్తున్నామా? దేవుని యొక్క చిత్తం ఏమై ఉంది అని మనము ఆలోచన చేస్తున్నామా? మీరు అజ్ఞానుల వలె కాక, అజ్ఞానులు సమయము తెలియదు, మంచిది తెలియదు, ఏది కూడా వారి జీవితాలు ఇక్కడ రాయబడినటువంటి మాటలవే. సమయమును పోనీయక, ఆజ్ఞను నడుచుకొనక, ఇదంతా కూడా నిద్రపోయిన స్థితి, ఇదంతా కూడా అజ్ఞానపు స్థితి, అజ్ఞానపు దశ, దేవుని యొక్క మాటలు ధిక్కరించే పరిస్థితి, దేవుని యొక్క సన్నిధానము లెక్క చేయనటువంటి పరిస్థితి, ఇదంతా కూడా అజ్ఞానపు పరిస్థితి, అజ్ఞానపు దశ. జ్ఞానము కలిగి ఉండడము, దేవుని ఎడల భయము కలిగి బ్రతకాలి, దేవుని ఎడల భక్తి కలిగి జీవించాలి అన్నది జ్ఞానము. ఆమేన్ హల్లెలూయా. దేవుణ్ణి ఆరాధించే మనము, దేవుని సన్నిధికి వచ్చే మనము, దేవుని కలిగి ఉన్న మనము జ్ఞానవంతులముగా ఉండాలి. భయముతో, భక్తితో జీవించడం చాలా అవసరమైంటుంది. బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట ఎన్నో మాటలున్నాయి. బుద్ధి జ్ఞానం సర్వ సంపదలు ఆయన యందు గుప్తములై ఉన్నవి అని రాయబడ్డది. బైబిల్ గ్రంథం ఇంకొక మాట రాయబడ్డది, చదవండి దయచేసి ఒకసారి. సామెతల గ్రంథం 4:7 జ్ఞానమును సంపాదించుకొనుటయే జ్ఞానమునకు ముఖ్యాంశము. నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకొనము. ఆమేన్ హల్లెలూయా. రాయబడిన మాట చూడండి, నీ సంపాదన అంతయు కూడా ఇచ్చి, జ్ఞానమును సంపాదించుకుంటే జ్ఞానమునకు ముఖ్యాంశము. నీ సంపద అంతా కూడా ఇచ్చి బుద్ధి సంపాదించుకొనము. కలిగిందంతే కూడా ఇచ్చి అట, సంపాదన అంతా కూడా ఇచ్చి అట. సంపాదించుకోవాల్సింది బుద్ధి, సంపాదించుకోవాల్సింది జ్ఞానము. ఆమేన్ హల్లెలూయా. జ్ఞానము.
సామెతల గ్రంథం 1:32. జ్ఞానము లేని వారు దేవుణ్ణి విసర్జించి నాశనమగుదురు. బుద్ధిహీనులు క్షేమము కలగదని మైమరచి నిర్మూలమగుదురు. జ్ఞానము లేని వారు దేవుణ్ణి విసర్జించి నాశనమగుదురు అని రాబడ్డది. జ్ఞానము లేని వారు ఏందట? దేవుణ్ణి విసర్జించి. బైబిల్ గ్రంథంలో తండ్రికి 2 కుమారులు ఉన్నారు. ఎంతమంది కుమారులు ఉన్నారు? 2 కుమారులు ఉన్నారు. ఒక కుమారుడేమో తప్పిపోయిన కుమారుడు, ఒక కుమారుడేమో ఇంటి దగ్గర ఉన్నాడు. వాడు పెద్ద కుమారుడు. లూకా సువార్త 15:25 చదువుకుందాం దయచేసి. 25 పొలములో ఉండెను. అందరు కూడా జాగ్రత్తగా వినండి దయచేసి. దాసుల్లో ఒకరిని పిలిచి ఇవి ఏమిటి అని అడగగా, ఆ దాసుడు అతను పిలిచి, నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు, అతను ఏదో సురక్షితముగా వచ్చినందున వధించెను, వెళ్ళ నొల్లకపోయెను, వచ్చి లోపలికి రమ్మని బతిమిలాడుతూ ఉన్నాడు. ఇన్ని ఏళ్ల నుండి నేను ప్రేమించుచున్నానే, నీ ఆజ్ఞలు ఎన్నడూను మీరలేదే, ఎన్నడను ఒక్క మేక పిల్లనైనను ఎలదే, వేషలతో తినివేసిన ఈయన నీ కుమారుడు రాగానే వధించితివని చెప్పాను. ఆమె హల్లెలూయా. వధించివి అని చెప్పి చూడండి. 31 అందుకు అతడు కుమారుడు, నీ వెళ్ళప్పుడు నాతో కూడా ఉన్నావు, నావన్నీ నీవి. మనం సంతోషపడి యుక్తమే, ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి దీని బిల్ల చూడండి. తప్పైన కుమారుడు గురించి మనకి తెలుసు. తప్పైన కుమారుడు తప్పిపోయినాడు, తిరిగి తన జీవితాన్ని సరి చేసుకున్నాడు, తండ్రి దగ్గరికి తిరిగి వచ్చినాడు, బాగుంది. కానీ దేవునితో ఉన్న క్షమించండి తండ్రితో ఉన్న పెద్ద కుమారుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఏమైతున్నాడు? లోపలికి రానొల్లక వెలుపలనే నిలిచిపోయినాడు. తండ్రి వెళ్ళి పిలుస్తున్నాడు, అయ్యారా, నువ్వు ఎందుకు బయటకు నిలిచున్నా? నువ్వురా. లేదు నానా, వేషలతో పాడేసినటువంటి వానికేమో దూడను వధించి విందు చేస్తున్నా, నేను ఎప్పుడు నీతో ఉన్నాను, నేను నాతో స్నేహితులు ఉన్నారు, ఎప్పుడు కూడా ఒక మేక పిల్లను నాకు ఇచ్చినావా అని దూరం అయిపోయినాడు. చాలాసార్లు మనం అనుకుంటాం, మందిరంలో ఉన్నాం, బాగానే ఉన్నారు, బాగానే చేస్తున్నారు అన్నట్టుగానే కనబడతారు. కానీ చూడండి, నిజంగా తప్పు చేసిన వాడు చిన్న కుమారుడు, ఆస్తిని పాడేసిన వాడు చిన్న కుమారుడు, అంతే కూడా పాడేసిన వాడు చిన్న కుమారుడు, తండ్రిని బాధపరిచిన వాడు చిన్న కుమారుడు వెళ్ళిపోయినాడు, తిరిగి క్షమించబడి ఇంటికి వచ్చినాడు, బాగుంది, తండ్రి సంతోషం స్వీకరించినాడు. కానీ ఉన్నవాడు మాత్రం విందును తిరస్కరించినాడు, తండ్రిని తిరస్కరించి లోపలికి రానొల్లక బయట నిలిచిపోయినాడు. తండ్రిని విసర్జించిన వాడుగా ఉన్నాడు, విందును విసర్జించిన వాడుగా ఉన్నాడు, అక్కడ పరిస్థితులు అర్థం చేసుకున్నటువంటి వాడుగా ఉన్నాడు, ఒక అజ్ఞానిగా బయట నిలిచి ఉన్నాడు. మారు మనసు పొందినాడు, పశ్చాత్తాపడ్డాడు, అన్న సంగతి మరిచినాడు.
జ్ఞానము లేని వారు దేవుణ్ణి విసర్జించి, తండ్రిని విసర్జించి ఏమైపోయినాడు? ఇప్పుడు ఎవరు మీరు చెప్పండి? చిన్న కుమారుడా, పెద్ద కుమారుడా? దేవులారా, తప్పిపోయిన కుమారుడు పాపం చేసినాడు, పొరపాటు చేసినాడు. దేవులారా, దేవునితో ఉన్న మనము, తండ్రితో ఉన్నటువంటి మనము జ్ఞానముగా ఉండాలి, జ్ఞానముగా మెదులుకోవాలి, జ్ఞానయుక్తముగా నడుచుకోవాలి. ఆయన సన్నిధానంలో, ఆయన మందిరంలో ఉన్నటువంటి మనము, సంఘముగా పిలువడుతున్న మనము జ్ఞానయుక్తముగా నడుచుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. పరిస్థితులన్నీ కూడా అర్థం చేసుకుంటూ, ఆమేన్, హల్లెలూయా. తిరిగి వచ్చిన వాడు, తండ్రితో ఉన్నవాడు, తప్పిదాన్ని తెలుసుకొని ఒప్పుకున్నవాడు గొప్ప వ్యక్తి కదా. ఆమేన్, హల్లెలూయా. జ్ఞానం కలిగి దీని బిడ్డలారా, మన ఆత్మీయ జీవితంలో మనము జ్ఞానము కలిగి, ఏది జ్ఞానము విసర్జిస్తేనేమో మరి నాశనమైతే వాడుకున్నాము. మన జీవితంలో జ్ఞానము కలిగి ఉండగా యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించడము జ్ఞానమునకు మూలము. అందుకనే యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడుచు వారందరూ ధన్యులు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ఉద్దేశము నువ్వు జ్ఞానము కలిగి నడవాలని, నువ్వు భయం కలిగి భక్తి కలిగి జీవించాలని, దేవుడిని దీవించాలని, ఆశీర్వదించాలని ఉద్దేశము కలిగిన వాడుగా ఉన్నాడు. మరి ఈరోజు నువ్వు ఏ రీతిగా జ్ఞానయుక్తముగా నడుచుకుంటున్నావా? జ్ఞానయుక్తముగా నువ్వు నడుచుకుంటున్నావా? నువ్వు దేవుని బిడ్డవే, నువ్వు ప్రభు బిడ్డవే, నువ్వు విశ్వాసవే, నువ్వు నీటిలో బాప్తిసం పొందినా, క్రీస్తు యొక్క రక్తంలో కడగబడిన జీవితము దేవుని విసర్జించే రీతిగా ఉన్నావా? లేక భయం కలిగి భక్తి కలిగి క్రీస్తులో జ్ఞానముతో నడుచుకునే వ్యక్తిగా నీవు ఉన్నావా? ఒకసారి నువ్వు ఆలోచించాయి. ఆమేన్, హల్లెలూయా. మరసేద్దామా? హల్లెలూయా. ఈరోజు దేవుని యొక్క చిత్తం ఏం తెలుసునా? దేవుని యొక్క ఉద్దేశం ఏం తెలుసునా? అంతయి కూడా ఇచ్చాయి. నీ సంపదను ఇచ్చి బుద్ధి తెచ్చుకో, నీ సంపద ఇచ్చి జ్ఞానము సంపాదించుకో. ఇది దేవుని యొక్క ఉద్దేశం. జ్ఞానము కలిగి నడవడం దేవుని యొక్క ఉద్దేశం. మరి ఏ రీతి ఉన్నావు? నువ్వు ఏ రీతి ఉన్నావు? ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. సోమరి సీమలేదకి వెళ్ళము. వాటిని చూసి, వాటి నడతలను చూసి ఏం తెచ్చుకో? జ్ఞానము తెచ్చుకో. ఆమేన్, హల్లెలూయా. జ్ఞానము తెచ్చుకో అన్నాడు. మన జీవితంలో సోమరులముగా, మన జీవితంలో మనము నిర్లక్ష్యముగా దేవుడు అంటే, దేవుని సందంటే, వాక్యం అంటే, ప్రార్థన అంటే నిర్లక్ష్య వైఖరి కలిగి ఒకవేళ మనం జీవిస్తే మనం సోమరులము. మనము సోమరు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మీయ జీవితంలో దేని బిడ్డలారా, మనం ఎరుతున్నాం, మన జీవితం ఎరుతుంది ఉంది. జ్ఞానుల వలె నడుచుకోండి అని దేవుడు సెలవిస్తున్నాడు. రెండో మాట చూద్దాం. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం, 4వ వచనం, 5వ వచనం చదువుకో. మీరు పరిశుద్ధులాగుటే, అనగా మీరు జాగ్రత్తకు దూరం నుండుటే దేవుని చిత్తము. అన్యజనుల వలె కామాభిలాషయందు కాక పరిశుద్ధ యందు ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరుగునుంటే దేవుని చిత్తము. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క చిత్తము పరిశుద్ధులగుటయే. దేవుని యొక్క చిత్తము పరిశుద్ధ యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరుగుయుండుటయే దేవుని చిత్తము. ఆమేన్, హల్లెలూయా.
దేవుని యొక్క చిత్తము. పరిశుద్ధంగా జీవించడం, పరిశుద్ధంగా బ్రతకడము, పరిశుద్ధత కలిగి బ్రతకటమే దేవుని యొక్క చిత్తము. మరి ఈ రోజున మనం పరిశుద్ధంగా ఉన్నామా? మనం పవిత్రంగా ఉన్నామా? పవిత్రత కలిగి జీవించడం దేవుని యొక్క చిత్తము. మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని పరిశుద్ధులు. జారత్వము చేయడు పరిశుద్ధుడు, పాపము చేయడు పరిశుద్ధుడు, వ్యభిచారము చేయడు. జారత్వము చేయుట, పెళ్లి కాకంటే ముందే పాపము చేయడము జారత్వము, పెళ్ళైన తర్వాత ఇతరులతో సంబంధం పెట్టుకోవడము వ్యభిచారము. పరిశుద్ధులగుటయే దేవుని చిత్తము. మీరు ఇక్కడ రాయబడిన మాట, దేవుని ఎరగని అన్న చిన్న వలె కామాభిలాషయందు, కామము. దీని బిడ్డారా, కామాంధులాగా కామము కలిగి అన్యజనుల వలె మీరు ఉండకూడదు. కామాభిలాషయందు కాక పరిశుద్ధత యందు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కామము కలిగి మన జీవితంలో దేవుడి యొక్క నామాన్ని ధిక్కరిస్తూ, కుటుంబాన్ని మరచి, తల్లిదండ్రులను మరచి, అన్ని విడిచి వాడు వాని ఇష్టం వచ్చినట్లు జీవిస్తాడు. అమ్మాయిలంటే వాడిని వెళుతుంటాడు, లవ్ అనుకుంటూ తిరుగుతాడు, ప్రేమలంటూ తిరుగుతాడు. కామాభిలాష అన్యుడు చేసే పని ఒక క్రైస్తవ కుటుంబస్తుడు, ఒక క్రైస్తవ కుటుంబస్తురాలు, ఒక యవనస్తుడు చేయకూడదు. అది దేవుని యొక్క చిత్తము కాదు, అది దేవుని యొక్క ఉద్దేశము కాదు. పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటము ఎట్లా కాపాడుకోవలనో, జీవితాన్ని, తన బ్రతుకును, ఆ పరిస్థితులు, ఆ సమయాన్ని ఎట్లా దాటివేయాలి. ఆ సమయంలో ఒక స్త్రీ కనబడ్డా, ఆ సమయంలో ఒక పురుషుడు కనబడ్డా, ఆ సమయంలో మనము మన ఆత్మీయతను, మన పరిస్థితులను ఆ ఘటములో, ఆ సమయంలో మనం కాపాడుకోవటము. చూడంగానే మాట్లాడడం కాదు, చూడంగానే ఆ యొక్క ఆశ కలిగి పాపం చేయడం కాదు. ఆ ఘట్టమును ఏం చేయాలా? దాటివేయాలి. చాలా స్పష్టమైన మాటలు రాయబడ్డాయి. ఎట్లు కాపాడుకునో అది ఎరిగి యుండుటయే దేవుని చిత్తము. ఆమేన్, హల్లెలూయా. ఈరోజున దేవుని బిడ్డలారా, విశ్వాస జీవితంలో, క్రైస్తవ జీవితంలో దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క ఆలోచన మానవుని ఎడల ఏమై ఉందంటే పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడము, పవిత్రమైన జీవితాన్ని జీవించడము. నేను పరిశుద్ధుడై ఉన్నాను, మీరును పరిశుద్ధులైన, నేను క్రీస్తును పోలి నడుచున్నాను, మీరు నన్ను పోలి నడువడి అంటే అపొస్తలుడైన పౌలు ఎంత నిక్కసుగా మాట మాట్లాడినాడు. నేను పరిశుద్ధుడున్నాను, నేను క్రీస్తును పోలి నడుచుచున్నాను. ఈ మాట నువ్వు చెప్పగలవా? ఈ మాటలు నీ జీవితం నువ్వు అనగలవా? సహోదరి, సహోదరుడా, నీ జీవితంలో పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి జీవించడము దేవుని యొక్క ఉద్దేశము. ఆమేన్, హల్లెలూయా. మొదటి పేతురు పత్రిక 1:14 రాయబడిన మాట ఈ రీతిగా రాయబడ్డది. నేను పరిశుద్ధునై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై యునుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకున్న ఆశలు అనుసరించి ప్రవర్తింపక. ఒకప్పుడు తాగుబోతు జీవితం,
ఒకప్పుడు స్మోకింగ్ చేసేవారము, ఒకప్పుడు లోక పద్ధతులు, ఒకప్పుడు లోకాచారాలు, ఒకప్పుడు వ్యభిచార కూపం, ఒకప్పుడు మనము కామం కలిగిన వారము, ఒకప్పుడు లేకపోతే దొంగలముగా, లేకపోతే నరహంసకులను హత్య చేయవారుగా మన జీవితంలో కొన్నిసార్లు మనము ఇలాంటి పాపంలో కొన్నిసార్లు మన జీవితంలో ఉండవచ్చు. అది నమ్మనప్పుడు, క్రీస్తుని ఎరగనప్పుడు. క్రీస్తుని ఎరిగిన తర్వాత కాగా మీరు విధేయులకు పిల్లలై, మీరు విధేయులైన పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో, మీ పూర్వపు అజ్ఞాన దశలో ఏముండెనో, అది కామమా, అది లోభమా, అది లోభత్వమా, లేకపోతే జారత్వమా, లేకపోతే ఇంకా ఏదైనా నీ జీవితంలో ఉన్నట్లయితే అది ఇప్పుడు ఉండకూడదు. నువ్వు క్రీస్తు బిడ్డవి. ఆమేన్, హల్లెలూయా. నువ్వు క్రీస్తు కుటుంబంలో ఉన్నావు. యేసు క్రీస్తు అంగీకరించిన కుటుంబంలో నీవు ఉన్నావు గనుక నీ జీవితంలో ఈ యొక్క అజ్ఞాన దశలో నువ్వు ఉండకూడదు. అజ్ఞాన దశలో నీవు ఉండకూడదు. అనుసరించి, నీకున్న ఆశలను అనుసరించి, నీకు ఒకవేళ ఆశ ఈ లోక సంబంధమైనది, జాగ్రత్తతో కూడింది, కామంతో కూడింది, లేదా పాపంతో కూడిన ఆశ అయితే దాన్ని అనుసరించకూడదు. అది నిన్ను మరణానికి తీసుకొని వెళుతుంది, అది నిన్ను నరకానికి తీసుకొని వెళుతుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను నరకానికి తీసుకొని వెళుతుంది, నీ జీవితాన్ని నాశనానికి తీసుకొని వెళుతుంది, నీ బ్రతుకును నాశనం తీసుకొని వెళుతుంది. చాలా మంది వారి పరిశుద్ధతను కాపాడుకోవటము లేదు, వారి పవిత్రతను కాపాడుకోవటము లేదు. ఆమేన్, హల్లెలూయా. గనుక నీ నోటి మాట ద్వారా, నీ ప్రవర్తన ద్వారా, నీ జీవితం ద్వారా ఒకవేళ ఏదైనా పొరపాట్లు జరిగినట్లయితే ఈ రోజున దేవుడిని క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. నీ పాప జీవితాన్ని క్షమించి యేసు రక్తం ప్రతి పాపము నుండి కడిగి నిన్ను పవిత్రుడిగా చేయును, నిన్ను పరిశుద్ధునిగా చేయును. ఎవరైనా సరే నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క చిత్తం మానవుని ఎడల, విశ్వాసి ఎడల, క్రైస్తవుని ఎడల దేవుని యొక్క చిత్తం ఏమై ఉందంటే పరిశుద్ధముగా జీవించడము, పవిత్రముగా బ్రతకడము. ఈ రోజున మనం ఎట్లున్నాం? మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్నాడు, ఉన్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తనల యందు పరిశుద్ధులై ఉండండి. దేవుని బిడ్డలారా, మనమందరము కూడా దేవుని యొక్క పిలుపుని బట్టి దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు, దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఏ విషయం నువ్వు పడిపోకూడదు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఏ విషయం నువ్వు పాడు చేసుకునకూడదు. తల్లిదండ్రుల మాట వినాలి, పెద్దవారి మాట వినాలి, దేవుని సేవకుల మాట వినాలి, ఇతరుల మాట మనము విని విధేయులం కావాలి. మన పరిశుద్ధ మన పరిశుద్ధ విషయంలో ఎవరు హెచ్చరించినా దాన్ని మనం ఖచ్చితంగా తీసుకొని మనము పరిశుద్ధంగా బ్రతకడం చాలా అవసరమై ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధమైన జీవితం, పవిత్రమైన జీవితం దేవునికి కావాలి. నువ్వు జీవిస్తావా? పరిశుద్ధంగా బ్రతకనికి నువ్వు ఇష్టపడుతున్నావా? లోకతను ఏది అంటకుండా నువ్వు బ్రతుకుతావా? లోకంలో జీవిస్తున్నాం, లోకంలో తిరుగుతున్నాం, లోకంలో ఏది కూడా మనం అంటకూడదు. లోక పద్ధతులు, లోక ఆచారాలు, లోక భోగములు, లోక అలవాట్లు, లోకంలో ఉన్న ఏది కూడా నీ జీవితానికి అంటకూడదు, నీ కుటుంబంలోకి రాకూడదు, నీ జీవితంలోకి రాకూడదు, నీ సంఘములోకి రాకూడదు. దేవుడు కోరుకుంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని యొక్క సంఘము ఎట్లుండాలి? పరిశుద్ధముగాను నిర్దోషమైన సంఘముగా, అది కలంకం లేని, ముడత లేని సంఘముగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. అది దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ఉద్దేశం. అది ఏ రీతి వల్ల సంఘం అంటే ఎవరో కాదు, నీవు నేనే సంఘము. ఈ రేకులు, ఈ గోడలు సంఘము కాదు, నీవు నేనే సంఘము.
ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మనమందరం సంఘమై ఉన్నాం. మనమందరం దేవుని యొక్క పిల్లలమై ఉన్నాం. దేవుని పిల్లలు అనబడిన మనము, దేవుని సంఘం అనబడిన మనము, దేవుడు ఏమైతే చెబుతున్నాడో అది ఖచ్చితంగా మన జీవితంలో ఉండాలి. హల్లెలూయా. మనం పరిశుద్ధంగా ఉండాలి, సంఘము కూడా పరిశుద్ధంగా ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. సౌతర్ దయచేసి ఎవరైనా ఒకరు దయచేసి అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను, అది ముడత అయినను, అటుది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను, నిర్దోషమైనది గాను, మహిమ గల సంఘముగా వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పరిశుద్ధపరిచి తన్ను తాను రిక్తునిగా అప్పజెప్పుకొనెను. హల్లెలూయా. దేవుడు ఆ పరలోకపు తండ్రి దగ్గర కుమారుడు యేసు క్రీస్తు సంఘం నిలబెట్టాలట. ఎట్లా నిలబెట్టాలి? ఎట్లా? ముడతలేని, కలంకము లేని, పరిశుద్ధమైన, నిర్దోషమైన సంఘముగా, మహిమ కలిగిన సంఘం నిలబెట్టాలని దేవుని యొక్క ఉద్దేశం. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను నన్ను మనందరికి కూడా పరిశుద్ధపరిచి పవిత్రపరిచి మనలందరినీ కూడా ఆ పరమ తండ్రి ఎదుట కుమారుడు యేసు క్రీస్తు ఎట్లా నిలబెట్టాలట? మనల్ని మహిమ కలిగిన సంఘముగా నిలబెట్టాలని దేవుని యొక్క చిత్తము. ఆమేన్. హల్లెలూయా. మరి సంఘం అనబడిన మనము సంఘములోనికి లోకం రావద్దు. సంఘంలోనికి లోకంలో ఉన్నది ఏది కూడా రావద్దు. లోకం ఉన్న రాజకీయమైన, లోకం ఉన్న ఆచరణలైనా, లోకం ఉన్న పద్ధతులైనా, లోకం ఉన్న భోగములైనా అవి సంఘములోనికి ఎంత మాత్రం కూడా రాకూడదు. అది నువ్వు సంఘాన్ని అపవిత్రపరచబడిన వ్యక్తివి అవుతున్నావు. ఆమేన్. హల్లెలూయా. నా ఒక్కొన్ని నేను ఏమన్నా లేదు, నువ్వు సంఘమై ఉన్నావు. ఆమేన్. హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా. దేవుడు కట్టుకున్న సంఘమై ఉన్నావు నీవు. దేవుని ఏర్పాటు చేసుకున్న సంఘమై ఉన్నావు నీవు. నువ్వు పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి. నువ్వు పవిత్రమైన జీవితాన్ని నువ్వు జీవించాలి. క్రీస్తు కొరకు హింస అయినా, క్రీస్తు కొరకు నిందలైనా, క్రీస్తు కొరకు అవమానాలు భరించు, కానీ పరిశుద్ధమైన జీవితాన్ని జీవించు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మూడవ మాట రోమా 12:1. రోమా 12:1. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును ఆ దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాక్యములను బట్టి మిమ్మును బతిమాలు కొనుచున్నాను. ఇటు సేవ మీకు యుక్తమై ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. సజీవ యాగముగా ఏం చేయాలి చెప్పండి? సమర్పించండి. సమర్పణ, సజీవ యాగముగా. ప్రాణముతో ఉన్నదాన్ని బలిచ్చినాం అనుకో, అదేమైపోయింది? ఏమైపోయింది? సజీవంగా దాన్ని ఏం చేసినాం? చంపేసినట్లే కదా. అందులో ప్రాణం ఉంటుంది, ఇంకా చనిపోయినట్టే కదా. చచ్చిపోవాలి. ఆమేన్. హల్లెలూయా. క్రీస్తుకు అది కావాలి. క్రీస్తుకి ఏం కావాలి? నువ్వు సజీవ యాగముగా దేవునికి చెప్పండి సమర్పించుకోవాలి. సజీవ యాగముగా సమర్పించుకోవాలంటే నీకున్న ప్రతి ఆశను వదిలి వాటిని చంపివేసి పాపము చావాలి, క్రీస్తు నీలో జీవించాలి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే పాపమును చంపివేస్తావో, మీరు పాపముల చేతను అపరాధముల చేత చచ్చినవారై ఉండగా మనము సావద్దు. మనలో ఉన్న పాపం చచ్చిపోవాలి. మనము అపరాధులు కావద్దు. మనలో ఉన్న అపరాధము చచ్చిపోవాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు కోరుకుంటున్నాడు నువ్వు బ్రతకాలని. నువ్వు సజీవ యాగముగా నువ్వు దేవునికి ఏం కావాలా? సమర్పించుకోవాలి. మీ శరీరం నలగొట్టుకోవాలి, మీ మనసును నలగొట్టుకోవాలి, మీ యొక్క హృదయాన్ని ఏం చేయాలి చెప్పండి? నలగొట్టుకొని క్రీస్తు కొరకు ఒక పరిశుద్ధమైనటువంటి హృదయముగా, ఒక పరిశుద్ధమైన జీవితాన్ని, ఒక పవిత్రమైనటువంటి మనస్సును యేసుకు అంకితం చేయాలి. హల్లెలూయా.
మరో చెప్తామా హల్లెలూయా, ఇంకోసారి చెప్తామా హల్లెలూయా. దేవునికి సమర్పించాలి, సజీవ యాగముగా సమర్పించాలి, సగం సగం కాదు. ఒక ఆయనకు బాప్తిసం ఇస్తే ఆయన చెయ్యి ఇట్లా పట్టి పెట్టాడు, చెయ్యిలా పట్టి మురగెత్తలేడు. చెయ్యి ముంచు చెయ్యి ముంచు, ఏ లేదు 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 లేదు, ఏ చెయ్యి ముంచు అంత ముందు ఎలా అంటే ఏ లేదు 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 అంటాడు ఆయన. ఎందుకు? అయ్యా ఇది ఒక్కడైతే మానుకోలేకపోతున్నా, నేను స్మోకింగ్ చేస్తా, చేయితోనే కదా కనుక దీన్ని అంటాడు. లేవట్టి గొడ్డ మీద లేవట్టి అదంతా మానుకున్నాకనే ఆమె హల్లెలూయా. చెయ్యి లేవాడు, ఏ మూసుకోరా, చెయ్యి ఇట్లా పెడితే ఏ ఇట్లా దగ్గర పెట్టుకో, ఇట్లా పెట్టుకోండి, లేదు లేదు ఇది మునగద్దు అంటాడు ఆయన. ఏమంటాడు ఆయన? ఇది మునగద్దు. సగం సగం జీవితం, సగం సగము బ్రతుకు. దేవునికి కావాల్సిన సంపూర్ణమైన జీవితం కావాలి. ఆమె హల్లెలూయా. 4వ మాట ఏపేసి ఓయ్ ఏమే ఇట్లా ఏమైతుంది మీకు? అయ్యో ఆడుతుంది. హల్లెలూయా చెప్పు, 2 పైకి అల్లు చెప్పండి ఒకసారి హల్లెలూయా. రైట్ కూర్చోండి, జర చెప్పు, జర్ర ఓపిక పట్టరు, ఇక బాధ అవుతుంది వాళ్ళకి పాపం. ఏం చేద్దాం మరి? రైట్ ఒక్క వచనం చదువుకుందాం చూడండి దయచేసి. ఏపీఎస్సి 5, 17, 18. ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకొనుడి, మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మపూర్ణులై యుండుడి. హల్లెలూయా. ఏ పూర్ణత చెప్పండి? ఏ పూర్ణత? ఆత్మపూర్ణులై ఉండండి. ఆమేన్ హల్లెలూయా. ఆత్మపూర్ణులై ఉండండి, ఆత్మపూర్ణులై ఉండండి. ఆత్మపూర్ణత అనగా జ్ఞానము కలిగి నడుచుకోవడం, పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడం, క్రీస్తు కొరకు సజీవయాగముగా సమర్పించుకోవడం. మీరు ఆత్మపూర్ణులై ఉండండి, ఆత్మతో నింపబడండి. హల్లెలూయా. ఆమేన్ హల్లెలూయా. క్రీస్తు యొక్క ఆత్మ మనలో ఉందా లేదా? ఉందా? అప్పుడప్పుడు వచ్చుకుంటూ పోతుందా? వచ్చుకుంటూ పోతుంది ఏమైనా? క్రీస్తు యొక్క ఆత్మ అప్పుడప్పుడు ఏమైనా వచ్చుకుంటూ పోతుందా? ఎప్పుడు ఉంటుందా? ఎప్పుడు మనతో ఉంటది. ఆమేన్ హల్లెలూయా. ఆమేన్ హల్లెలూయా. దేవుని యొక్క ఉద్దేశం ప్రతి ఒక్కరిలో ఉండాలని, దేవుని యొక్క ఆత్మ ప్రతి ఒక్కరిలో నివసించాలని. మీరు అయితే ఆత్మపూర్ణులై ఉండండి. ఆత్మపూర్ణమైన జీవితాల్లో తగ్గింపు జీవితం ఉంటుంది, ఆత్మపూర్ణ జీవితాల్లో ఆ పరిశుద్ధం ఉంటుంది, ఆత్మపూర్ణ జీవితాల్లో ఆ జ్ఞానం ఉంటుంది, ఆత్మపూర్ణ జీవితంలో భయం కలిగి భక్తి కలిగి దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉంటున్నారు, ఆయన సన్నిధానికి వచ్చేవారుగా ఉంటున్నారు. ఆత్మపూర్ణులైన వారి జీవితాల్లో క్రీస్తు కనబడుతూ ఉంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. కలిగి ఉండాలి, నువ్వు ఆత్మతో నింపబడాలి, నువ్వు శక్తితో నింపబడాలి. హెస్కేలు ఆత్మపూర్ణుడై నింపబడ్డాడు. ఎండిపోయిన ఎముకలు ఏమైనా చెప్పండి? ఏమైనాయి? తిరిగి జీవించినాయి. హల్లెలూయా. ఆత్మపూర్ణుడై ప్రవశించినాడు. ఆత్మతో నింపబడిన వారు నశించిన వారు రక్షిస్తారు. ఇది ఆత్మపూర్ణత. ఆమేన్ హల్లెలూయా. దేవుని యొక్క ఉద్దేశం అదే. ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరుడా, మనం ఎదుర్కొన్నాం, మన జీవితం ఏది ఉంది ఒకసారి మనము ఆలోచన చేద్దాం. దేవుని యొక్క చిత్తం మనలో ఏమైంది చెప్పండి? జ్ఞానం కలిగి నడుచుకోవడం. చెప్పండి, దేవుని యొక్క చిత్తం ఏమైంది చెప్పండి? మన ఎడల జ్ఞానం కలిగి నడుచుకోవడం. రెండవది పరిశుద్ధముగా జీవించడం. మూడవది సజీవ యాగముగా ఆయనకు సమర్పించుకోవడం. నాలుగవది ఆత్మపూర్ణులై జీవించడం. ఇదే దేవుని యొక్క చిత్తము. ఆమేన్ హల్లెలూయా. దేవుడి మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. అందుకు తల వంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలో ఉందాం.